ముందుగా సభాధ్యక్షులకి వేదిక అందరికీ కూడా నమస్కారాలు. పిల్లల వేదిక ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ఈరోజు ఏపీఆర్జేసీ మరియు పాలిటెక్నిక్ కోచింగ్ ఏర్పాటు చేసినటువంటి మన మెట్టు గోవింద్ రెడ్డి గారికి, దీన్ని సహకరించినటువంటి పెద్దలందరూ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. మన మెట్టు గోవింద్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలతో పేదలకు చెప్పినట్టు వస్త్రదానం అయితేనేమి, అన్నదానం అయితేనేమి, అన్ని విధాలుగా ఎక్కడ పేదలు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి కూడా ఆయన నేనున్నా అని అంటూ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. పిల్లలు ఏ విధంగా కష్టపడాలి, తల్లిదండ్రులకు ఎంత మంచిగా తీసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలని చాలా చక్కగా వివరించారు. మన గోవింద్ రెడ్డి గారు అయితేనేమి, బాబరెడ్డి గారు అయితేనేమి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలియట్లేదు. ఇంకా కాసేపు ఇంకా జరిగితే బాగుందనిపిస్తుంది, కానీ సమయం వల్ల మీటింగ్ తొందరగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. సార్ గారు రిక్వెస్ట్ చేసినట్టు పైన రూమ్స్ గురించి, దానికి ఏదైనా ఏర్పాటు గురించి మేము ఖచ్చితంగా ఏదైనా ప్రయత్నం చేస్తాము. చేసి అదేవిధంగా మా స్నేహితుల ద్వారా అయితేనేమి ఏదైనా కానీ ఏదో విధంగా పూర్తి సహకారం అందిస్తాం. ఇంకా మన బాబరెడ్డి గారు అన్నట్టు వెంకటేశ్వర గారి ప్రస్తావించారు. ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితోటి, అభివృద్ధి ప్రదేశతోటి వెంకటేశ్వర కనుక పూర్తి చేయకపోతే మళ్ళీ నేను రాజకీయాలు మాట్లాడను, రాజకీయాలు చేయనని చెప్పేసి ఖండిగా బల్లగుద్ది చెప్పడం ఆయనకి ఆ వెంకటేశ్వర గురించి ఉన్న పట్టుదల ఎంత ఉందో మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా సాగునీరు, కాలువలు అందించడంలో ఏ మాత్రం వెనుకడు వేరు. రాష్ట్రంలో ఎవరు కూడా అసూయపడేలాగా మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అయితేనేమి నిధులు తీసుకురావడంలో ఘన విజయం సాధించారు మన ప్రియతమ నాయకులు గోవిందరెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారు. ఆయనకి మనం ఏం వెళ్ళేము, మనం సపోర్ట్ చేస్తూ ఆయన పని ఆయన చేయించుకోగలిగితే కనుక ఆయన ఇంకా కూడా ఆయన నిధులు తీసుకోవడానికి, ఆయన టైంని, ఆయన శక్తిని వినియోగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మాచర్ల ప్రాంతం అంతా కూడా మాచర్ల ముఖ చిత్రమే మారబోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని సంవత్సరాలలో ఎక్కడ కూడా కక్షలకు, కార్పణ్యాలకు చోటు లేకుండా కేవలం అభివృద్ధి 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 అంటూ ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారు ఈ అభివృద్ధి సంక్షేమం కాకుండా నిరుద్యోగ యువతకు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటికే 2 సార్లు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఒకసారి గత 4 నెలల కింద ఆయన సొంత ఖర్చులతోటి జేబీఆర్ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత 1-2 సార్లు స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసి వారి ద్వారా నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఆయన సొంత ఖర్చులతోటి అమరాజా బ్యాటరీ వారితో యాజమాన్యంతో మాట్లాడి, మాకు 1000 ఉద్యోగాలు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కేవలం మా నియోజకవర్గం నుంచి 1000 ఉద్యోగాలు కావాలి, ఈ సంస్థకి తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించి దానికి సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసి ఈరోజు ఇంటర్వ్యూస్ కోసం పిలిచి మన ఎస్కేబీ కాలేజీలో కాసేపట్లో మొదలవబోతుంది. ఈ విధంగా ఆయన అన్ని విధాలు కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ అందరినీ కూడా స్ఫూర్తినిస్తూ ప్రజల కోసం కష్టపడుతున్న ఆయన్ని నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సమయం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. పిల్లలందరూ కూడా కష్టపడి చదువుకొని ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుని మంచి సీట్లు, మంచి ర్యాంకులు సాధించి మీ భవిష్యత్తును బాగుపెట్టుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. సో మనకి ఈ సంస్థ ద్వారా చాలా సేవలు చేశారు మెట్టు గోవింద్ రెడ్డి గారు. దానికి మెట్టు గోవింద్ రెడ్డి గారికి, ఈ సంస్థకి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, వారికి అభినందనలు.
మెట్టు గోవింద్ రెడ్డి గారితో నేను కొన్ని రోజుల క్రితం ఇంకొక సర్వీస్ గురించి మాట్లాడాను. ఇద్దరం కలిసి వెళ్దాం ఖచ్చితంగా మార్చిలో అని చెప్పి మాట్లాడుకున్నాము. అది కంప్లీట్ మేము వర్కౌట్ అయిన రోజు మీ ముందుకు తీసుకొస్తాము. ఇప్పుడే ఎందుకు చెప్పడం అని చెప్పట్లేదు, బట్ ఇంకా చాలా ప్లాన్ చేస్తున్నాము మన నియోజకవర్గంలో అభివృద్ధి చేయడానికి, సోషల్ సర్వీస్ చేయడానికి కూడా. ఈ విషయంలో మెట్టు గోవింద్ రెడ్డి గారికి కానీ ఈ ట్రస్ట్కి కానీ మేము సపోర్ట్ చేయడానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము. సో మనం సర్వీస్ ఇవ్వడానికి సార్ సిద్ధంగా ఉన్నారు, తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సో వాళ్ళు ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ ఎంట్రన్స్ టెస్ట్కి మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి ఫ్రీగా లెక్చర్ ఇవ్వడానికి ఫ్యాకల్టీతో మాట్లాడి ఒప్పించుకొని అరేంజ్ చేశారు. కానీ మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటారు? సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా అందరూ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు అందరినీ మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈసారి మెట్టు గోవింద్ రెడ్డి గారు అందించే ఈ సర్వీస్ని యూటిలైజ్ చేసుకోండి. ఇది మీకు మీ కెరీర్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు. ఫ్రీగా వస్తుంది. మీరు ఒక 1 hour 2 hours స్పెండ్ చేసి నేర్చుకుంటే మీకే మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సో అందరూ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సార్ నా తరఫున మీరు ఈ కోర్స్ రన్ చేస్తున్నందుకు ఈరోజు నేను ఒక 10,000 మీకు మీ ట్రస్ట్కి ఇద్దామని అనుకుంటున్నాను. టైం లేదు, జాబ్ మేళ మనం ఆల్రెడీ ఇంతకుముందు 1-2 రన్ చేసి కంప్లీట్ సక్సెస్ఫుల్ ఆర్గనైజ్ చేసాము. ఈరోజు కూడా ఒక జాబ్ మేళ స్టార్ట్ అవుతుంది. సో అర్జెంట్గా అక్కడికి వెళ్ళాలి. సో అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. Please subscribe to Future News, like, share and comment చేయండి.